వీడియో చేద్దాం పారా వీడియో చేద్దాం పారా అరే ఏమైందిరా అవసరానికోసారి వస్తావు వీడియో అంటావు కనిపించవు మళ్ళీ అతాపతాగా కనిపించవు ఇంకా వీడియో అంటావు వీడియో నేను చెప్పేది రెగ్యులర్ చేద్దాం వీడియోలు ఇప్పుడు ఏదైనా సరే ఫుడ్ వీడియో ఫుడ్ చాలా ఏదో ఒక వీడియోలు చేసేద్దాం రెగ్యులర్ చేద్దాం తీసి మళ్ళీ తర్వాత సంవత్సరానికి పెట్టి మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత కనిపిస్తావా ఇప్పుడు రెగ్యులర్ చేద్దాం అంటున్నా కదా నమ్ము నన్ను ఇప్పుడు ఈసారి నుంచి మాకు నమ్మకం లేదురా ఏం అనుకో సరే ఏం వీడియో చెప్పు ఇక్కడ మిలాందా బలాడు రుమాల్ రోటీలు ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసిందంట కొత్తగా అదొకసారి టేస్ట్ చూద్దాం దాంతో కొత్త స్టార్ట్ అయిపోతుంది ఈసారి నమ్మొస్తున్నారా తర్వాత నువ్వు మళ్ళీ వీడియో పెట్టి సంవత్సరం తర్వాత అన్నావు అనుకో నీ నెంబర్ బ్లాక్ నువ్వు బ్లాక్ నాడు నేను చెప్తున్నా నాడు సో మేమైతే చిన్నవి మా రివ్యూ మేము చెప్పినాం ఇక్కడ పర్సన్స్ అందరూ ఒక కాలేజ్ గ్రూప్ వచ్చింది ఏం కాలేజ్ సిఎంఆర్ కాలేజ్ అంట మరి ఇంకా అడగలేదు నేను నువ్వేం తినవాలో అడగలేదు అట్లా చెప్పేసి ఎట్లా మనోడు ఇంకోటి ఏదో చెప్తాడంట మనోడు చెప్పు తిన్నాక సాటిస్ఫై అయ్యాను మా సోంపు కూడా ఫ్రీ ఇస్తారు సో ఫైనల్ అయితే మిలాన్ దాబా లోపలికి అయితే వచ్చినాము రెనోవేషన్ చేసేసి నన్ను అయితే మంచి నీట్ గా మొత్తం లోపలైతే ఇగో బయట పోస్టర్లు ఇస్టర్లు అన్ని నీట్ పెట్టిండు ఒకసారి లోపలైతే అన్నం పోయి కలుద్దాం भैया अब तो रेनोवेशन अच्छा करा दिए अब आइटम्स कुछ तो भी स्पेशल ऐड करे सलाद की है रुमाली ऐड की है बिरयानी है फैमिली पैक बिरयानी है बोनलेस चिकन करी है बोनलेस चिकन फ्राई है अफगानी चिकन है मुगलई चिकन है आंध्रा चिकन है అన్ని కొత్త కొత్త ఐటమ్స్ అయితే యాడ్ అయిపోయినాయి ఇందులో మనకి ఏంటి మమ్మీ ఎవడిడు అతను రుమాలి రోటీ ప్రిపరేషన్ అయితే చూసుకుందాం రండి అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు भाई शुरू करो भाई शुरू करो బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది बोनलेस चिकन करी लीजिए अच्छा रहता బాగుంటుందంట తినడానికి సో చూసుకో గాల్లో జరగరేదో తిరుగుతుంది భాయ్ రుమాలి రోటీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు రుమాలి రోటీలోకి బోన్లెస్ చికెన్ కర్రీ అన్న తీసుకోమన్నాడు టేస్ట్ చేయమన్నాడు ఒకసారి చెక్ చేసుకుందాం రండి అది కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు ఎట్లుందో చూసుకుందాం రండి సో ఫైనల్ గా అయితే మనం దాబా లోపలికి వచ్చేసాం ఎవడరా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు అగో ఈ ప్లేస్ అయితే బాగుంది ఇక్కడ రా మామ్స్ ఇవ్వండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యానర్ మిలాన్ దాబా హైదరాబాద్ దమ్ బిర్యానీ వచ్చేసి 120 అంట రుమాలి రోటీ వచ్చి 15 రూపీస్ అంట ఇంకా మీకు మిగతావి ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ రేట్స్ అన్నీ ఉన్నాయి మనకి మీరు వచ్చి మీరు చదువుకోవచ్చు చూసుకోవచ్చు ఇంకా ఇవన్నీ అప్డేట్ చేశారు అనమాట ఇవన్నీ కొత్తగా ప్రీవియస్లో అయితే లేవు ఇప్పుడు ఇవన్నీ కొత్తగా అప్డేట్ చేసి ఐటమ్స్ అయితే వచ్చేస్తున్నాయి చూద్దాం ఏమేమి చేస్తున్నారు కొత్తగా ఈ ఫ్యామిలీ వచ్చేసి మనోడు తింటాడు అది వచ్చి నేను తింటాను అనమాట సరిపోతుంది మా ఫ్యామిలీ నీకు సో ఎట్లా పెట్టండి చూడు సెటప్ సో ఈ మనము డాబా మేనేజ్మెంట్ తోటి మాట్లాడదాం అన్న ఉన్నాడు భయ్యా నమస్కార్ ఎక్కడో కొడుతుంది సీనా आपको ज्यादा बार विजिट करते रहते हैं जी जी तो रेनोवेशन तो मस्त दिख रहा कंपनी మళ్ళీ చెప్తారా వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు తింగరదో ढाबा का स्टार्ट చేసినా ढाबा का रेनोवेशन तो जबरदस्त दिख रहा है तो अभी आइटम्स का रेट्स नॉर्मल तो वो सबका मालूम रहता है रोटी का वो ये एक बार बता दिए तो ये आपका फैमिली पैक बिरयानी आ जाएगा 450 रुपीज और ये बिरयानी आ जाएगा 120 रुपीज 120 और ईच वन रुमाली आ जाएगा 15 रुपीज ये बोनलेस चिकन फ्राई आ जाएगा 150 रुपीज और ये बोनलेस चिकन करी आ जाएगा 170 रुपीज सर। अभी इसका अभी क्यों स्टार्ट कर रहे हैं अभी इसका अभी
अभी क्यों बोले तो सब चीज अपडेट हो रहा है, तो हम लोग भी सोचे, बहुत सारे कस्टमर बिरयानी के लिए, रोमाली के लिए उन लोग दूसरे ढाबे को चले जा रहे थे, इसलिए हम लोग ये भी सोच के ये भी लगाए, जैसा हमारे कस्टमर दूसरा जगह नहीं जाना। और ठीक है भैया, आप इस टेस्ट तो करेंगे, जी कैसा सर, है कैसा है टेस्ट देखेंगे। जी सर टेस्ट ఇవన్నీ ట్రై చేసి ఐటమ్స్ ఎట్లున్నాయి ఒకసారి చెప్దాం రండి. ఫస్ట్ అయితే వచ్చేసి ఏ కర్రీ కా నామ్ బోన్లెస్ చికెన్ గ్రేవీ. సో గ్రేవీ వేసిండు, తర్వాత బోన్లెస్ ఫ్రై చేస్తున్నాడు. సో టేస్ట్ చేసి చెప్తున్నా ఎట్లుందో కదా. సో గ్రేవీ అయితే ట్రై చేస్తున్నా, చికెన్ బోన్లెస్ గ్రేవీ. స్పైసీగా ఉంది ఇదైతే. ఇందులో నిమ్మకాయ పిండుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది బోన్లెస్ చికెన్ గ్రేవీ, ఇందులో నిమ్మకాయ పిండి, స్పైసీగా ఉంది. అది ఇట్లా ముక్క తీసుకున్నామా, తీసుకొని బాగుందబ్బా, బాగుంది. డెఫినెట్గా ట్రై చేస్తుంది మీరు ఎక్కడికి వచ్చి, డెఫినెట్లీ. కర్రీ అయితే గుద్దో, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి బోన్లెస్ కర్రీ అనమాట. దిగట ముక్క బాగుంది. బోన్లెస్ కూడా బాగుంది బాబు, బోన్లెస్ ఫ్రై కూడా చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయాలి మీరు ఇక్కడికి వచ్చి. మీరైతే వచ్చి ఒకసారి ట్రై చేయండి. కిరాకు అయితే కిరాకు ఉందబ్బా, నేను చెప్పడం కాదు కానీ మీరు వచ్చి తిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లుంది లోపల. సో ఒకసారి వచ్చి చూడండి, తర్వాత బిర్యానీ గిట్ట టేస్ట్ చేసి చెప్తే ఎట్లుంది ఏంది కథ. అయితే శుభ్రంగా తింటున్నా. ఈ 3 రోటీలు ఏంది, ఇంకా 4-10 రోటీలు తింటా తింటాను నేను శుభ్రంగా. బిర్యానీలో బాగుంది. సో నేను కూడా తింటా, ఎట్లుందో చూద్దాం ఒకసారి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నిమ్మగా వేసుకొని ఉల్లిగడ్డ పెట్టేసి ఒక పీస్ నా నోట్లోకి పోతుంది. ఇప్పుడు కారం అయితే ఎగ్దం ఉంది. అసలు అనుకోలే, అంటే ఇందాక ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం ఇట్లా స్పీడ్, చాలా స్పీడ్ చేసాడు. టేస్ట్ చూస్తే మాత్రం ఇట్లా ఒక మాస్టర్ చెఫ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మన బిర్యానీ, సింగిల్ బిర్యానీ ట్రై చేస్తున్నా, అది టేస్ట్ ఎట్లుందో చెప్తాము. आपका नाम क्या है? नुसाद. क्या? नौसाद. कहाँ से हो? పాట్నా. దాల్ పాట్నా నుంచి వచ్చిందంట మన నౌసాబ్. పేరు కొంచెం తిరుగుతలేదు స్లాంగ్. బస్ ఇగో ఫైనల్గా అయితే మన లెగ్ పీస్ వచ్చేసింది. ఇది మన బిర్యానీ. ఉల్లిపాయ పెట్టినాం, పెట్టుకొని చూద్దాం మసాలా గ్రేవీ ఎట్లుందో. దమ్ బిర్యానీ దమ్ బాగా పట్టించినట్టున్నారు, మస్తుంది టేస్ట్ అయితే. మన మసాలాలు కానీ అంత గ్రేవీ కానీ ఒక పీస్ గిట్ట చూద్దాం తిని ఒకసారి. ఎట్లుంది చూద్దాం పీస్ గిట్ట. సార్ మీరు వచ్చి టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుంది. గ్రేవీ గిట్ట బాగుంది, కాకపోతే ఉప్పు తక్కువైంది. మనకు ఉప్పు తినే ఎక్కువ బాడీ, పర్లేదు, సప్పు ఉంది. నాకు పార్టీ ఆర్డర్స్ కోసమే అప్రోచ్ అవ్వాలనుకుంటే మాత్రం అన్న నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇంకా మీ దగ్గర పెడతాను, మీరు చెక్ చేసుకోండి. అన్నను కాంటాక్ట్ అవ్వండి. అన్న వచ్చేసి మనకి అంత డిస్కౌంట్ లేదు, మా అన్న మాట్లాడుకుంటారు. మేమైతే తిన్నది మా రివ్యూ మేము చెప్పినాం. ఇక్కడ పర్సన్స్ అందరూ ఒక కాలేజ్ గ్రూప్ వచ్చింది. ఏం కాలేజ్? సిఎంఆర్ కాలేజ్ అంటే మీరు చెప్పండి. ఈ థర్డ్ టైం నేను రావడము, ప్రతిసారి అండా కీమా ఇక చికెన్ రోటీస్ తీసుకున్నాం, బాగుంది. టేస్ట్ ఈస్ గుడ్. కుంభకర్ణులు మన ఛానల్ పేరు కుంభకర్ణుడు.